I think 1857, the first war of independence. ఎంతో మంది తెల్లోళ్ళ శాసనాన్ని ఎదురిస్తూ ఎంతో మంది దేశభక్తులు ముందుకొచ్చారు దేశానికి స్వతంత్రం తీసుకొద్దామని. అండ్ అందులో మోస్ట్ పవర్ఫుల్ అండ్ ద ఫైర్ బ్రాండ్, ది వన్ అండ్ ఓన్లీ ఝాన్సీ కి రాణి లక్ష్మీబాయి. ఎగ్జాక్ట్లీ, ఆడది అబ్బల కాదు సబలే అంటూ ప్రూవ్ చేస్తూ కత్తి పట్టింది, గుర్రం ఎక్కింది, కదం తొక్కింది. మరి ఆ ఫెంటాస్టిక్ వార్ సీన్ ని మన ముందుకు ప్రెజెంట్ చేయడానికి రాబోతున్నాడు హరినాథ్ రెడ్డి. ఫేమ్ డి గుర్తుందా? ఈ టీవీలో డి వచ్చేది. డి విన్నర్ హరినాథ్ రెడ్డి అండ్ టీమ్, లెట్స్ వెల్కమ్ దెమ్. ఝాన్సీ రాణి తన 7వ ఏట ఝాన్సీ రాజుగా ఉన్న దివాకర్తో వివాహం జరిగింది. వివాహం తరువాత ఆమె పేరు లక్ష్మీబాయిగా మారింది. పెళ్లైన కొద్ది సంవత్సరాలకు వాళ్లకో బాబు పుట్టాడు. అతనే దామోదర్. దురదృష్టవశాత్తు అతను 3 నెలలకే చనిపోవడంతో ఝాన్సీ రాణి ఆమె బంధువులలో ఆనందరావు అనే అబ్బాయిని దత్తత చేసుకున్నారు. తరువాత కొద్ది రోజులకు మహారాజుగారు చనిపోవడంతో ఝాన్సీ సామ్రాజ్య బరువు బాధ్యతలు ఆమెపై పడ్డాయి. లక్ష్మీబాయిగా ఉన్న తన పేరు కాస్త ఝాన్సీకి రాణిగా మారింది. అప్పటికే ఝాన్సీ సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకునేందుకు బ్రిటిష్ వాళ్లు ఆలోచిస్తున్నారు. ఆ బ్రిటిష్ వాళ్లతో ఝాన్సీకి రాణి ఎలా పోరాడిందో చూడండి. నువ్వు దొరవా? మొన్ననే కదరా నా పాదాలపై పడి శరణు వేడుకున్నావు. ఓరి మోసగాడా! పౌరుషం ఉన్నచో మా మరాఠా పఠాన్ వీరులలో ఒక్కరిని ఎదిరించి చూడరా. ప్రతి వీరుడు శతసహస్ర రూపధారి అయి హర హర మహాదేవుని రూపమై మీపై విజృంభించినచో మీరు మీ ఫిరంగులు గాలిలో కలిసిపోగలరు. జాగ్రత్త. भाग रे भाग फिरंगी, झांसी की रानी आई है. भाल तिलक और हाथ खड़क, दुर्गा है काली माई है. भाग फिरंगी, भाग रे भाग. अश्व चढ़ी प्रचंड विकट ये मनु है लक्ष्मी बाई है. शोले बरसेंगे अब तुझ पर, तेरी शामत आई है. प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम हार दो. आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम हार दो. मान मान शान या की जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो. आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो. आन बान शान या कि जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो. आरंभ है प्रचंड